ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్‌లోకి కర్రీ అనేది స్పీడ్‌గా అయిపోవాలి. అలాగే చాలా చాలా టేస్టీగా ఉండాలి. అలా చేయాలనుకుంటే మరి ఈ రెసిపీని ట్రై చేయండి. నేను ఇందులో వేశాను ఒక సీక్రెట్ మసాలా పౌడర్. అది వేసి మీరు చేసినట్లయితే మీరు ఎప్పుడు చేసినా చిక్కుడుకాయ ఆలు కర్రీని ఇలానే చేసుకుంటారు. ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఈ తరం హౌస్ వైఫ్. మరి ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు, కొంచెం సోంపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే కాస్త వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదేనండి మనకు సీక్రెట్ మసాలా పౌడర్. ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వేరొక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, పెద్ద సైజు ఉల్లిపాయనైతే సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే కాస్త కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 అయితే బంగాళదుంపలను తీసుకొని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు బంగాళదుంపల్ని ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఈ బంగాళదుంపల్ని ఉల్లిపాయలతో కూడా వేగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకొని ఓ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం మిరియాలు వేసాం కాబట్టి కారం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఉప్పు కారం ఈ బంగాళదుంపలకు బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 టమోటాలను అయితే సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ టమోటాలు బాగా మెత్తపడి గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ టమోటాలు మెత్తబడడం కోసం దీనిపైన ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు మనకు టమోటాలు మెత్తగా మ్యాష్ అయినట్టుగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇవి కాస్త ఉడికాయి కదా, వీటిని అయితే ఒకసారి బాగా కలిపేసి ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పప్పులు ఉంటాయి కదా, చిక్కుడుకాయలు, పందిరి చిక్కుడుకాయలు, ఇవి విత్తనాలు ఉండేటివి అన్నమాట. వీటిని అయితే ముందుగానే ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాను. అవి కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఉప్పు కారం ఆ చిక్కుడుకాయలకు కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చెక్ చేసుకొని ఈ బంగాళదుంపలు నేను పచ్చివే వేసాను కదా, ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మీరు బంగాళదుంపల్ని ఉడికించి వేసుకున్నట్లయితే మీకు ఎక్కువ టైం పట్టదండి. కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ధనియాల మిరియాల పౌడర్ని అయితే వేసుకోవాలి. ఈ పౌడర్ వేశాక కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంది. అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట. అంత మంచి స్మెల్ వస్తుంది ఈ పౌడర్ వేసిన తర్వాత. ఒక 5 నిమిషాల పాటు సిమ్మర్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకి చిక్కుడుకాయ ఆలు కర్రీ అనేది మంచి టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. రైస్ అయితే ఈ కర్రీతో మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇదైతే చపాతీ, పూరీలో కూడా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.